ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గెటప్ చాలా బాగుంది. అండ్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు మొత్తం హత్య గురించి? సో హత్య గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీవిద్య తోటి అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న అంటే ఒక చిన్న విండోస్ అంటారు కదా, అలాగా ఎప్పుడో తను మదా చేసేటప్పుడు బయటికి చాలా సౌండ్ వచ్చింది చేస్తున్నప్పుడే, అదే ఒక అమ్మాయి ఎవరో చాలా బాగా చేస్తుంది అది ఇది అని నేను అనుకున్నాను. అదేంటి నేను అంటే ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆల్వేస్ ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు అసోసియేట్ విత్ ఏమంటారు కొత్తగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ అ టాలెంట్. ఆల్ ద డైరెక్టర్స్ దే విల్ హ్యావ్ అ సర్టన్ టాలెంట్. వాళ్ళంతటా వాళ్ళ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది దట్ ఈస్ బట్ న్యాచురల్. సో యాజ్ అన్ యాక్టర్ ముందు నుంచి కూడా అంటే వెన్నెల కానీ లేకపోతే అంతకుముందు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కూడా చేశాను నేను. సో వాళ్ళ ఆలోచనలో నేను ఒక క్యారెక్టర్లా ఉండాలని కోరుకున్నాను. నేను ఎప్పుడు రవివర్మ ఐడెంటిటీ ఏంటి, లేకపోతే రవివర్మ ఇలా చేస్తాడు కదా, అంటే తన మ్యానరిజమ్స్ ఇవి, నాకేమి మ్యానరిజమ్స్ లేవు. క్యారెక్టరే నా మ్యానరిజం. ఏ క్యారెక్టర్ అయినా సరే అది కొత్తగా నాకే కొత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకే కొత్తగా ఉంటే అది నా ఇంట్రెస్ట్, అందుకే ఇక్కడ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ప్రెస్. ఇందాక అన్నట్టు వెన్నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా నాకు ఏమయ్యాడు అనే సిచ్యువేషన్ రాలేదు. దేవుడు దయవల్లను, ఆడియన్స్ దయవల్లను, మీ దయవల్లను. యూ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. చేస్తే అరే చాలా బాగా చేశాడు, ఓకే చిన్న రోల్ ఇలాంటివి వచ్చాయి తప్ప ఇంతకు మించి ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ బీన్ సపోర్టెడ్ బై యూ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో నౌ కమింగ్ టు దిస్ మద అనే దాంట్లో నేను తనకు కాల్ చేశాను. అంటే టీజర్ అది చూసి శ్రీవిద్య నా పేరు ఇది సో నాకు ఏం లేదు, చాలా బాగుందమ్మా, అండ్ ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ అంటే, అయ్యో లేదు రవి గారు ఇప్పటికి మొత్తం అంతా అయిపోయింది, ఇంకా షూట్ కూడా 2-3 డేసే ఉంది, లాస్ట్ ఒక చిన్న అంటే షీ వాజ్ వెరీ హెసిటెంట్. నేను అన్నది ఏమీ లేదా మొత్తం అసలు కంప్లీట్ జీరో అంటే అంటే ఒక క్యారెక్టర్ ఉంది సార్ అది మీరు చేయటం ఇట్స్ వెరీ టూ స్మాల్ అంటే, నో ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు డేట్స్ ఎప్పుడు ఉన్నాయి చెప్పు అంటే, ఈ టైంలో చేస్తున్నావు అంటే, సరే ఆ టైంలో నేను ఫ్రీగానే ఉన్నాను నేను వచ్చేస్తాను అని ఐ వెంట్ అండ్ డిడ్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ సో మచ్. ఆ రోజు ఆ డిసిషన్ ఈ రోజు ఆ పోస్ట్లో, సో ఆ టీజర్ ఆ పోస్ట్ ఇవన్నీ ఆ రోజే. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్స్ వేర్ అప్పుడు ఏమనిపించింది అంటే, అరే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కరెక్ట్, చిన్నదా పెద్ద కాదు, అట్లీస్ట్ యూ గో విత్ ద ఫ్లో అండ్ సీ ట్రై టు కొలాబరేట్ విత్ సో మెనీ పీపుల్ అండ్ దేర్ ఐడియాస్, రైట్? ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేశాను, ఈరోజు చాలా బాగా వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ షీ కేమ్ టు మీట్ మీ, నన్ను ఈసారి రవి గారు ఒక స్టోరీ ఉంది నేను మీతో మాట్లాడాలి, ఓకే రైట్. మేము జనరల్గా ఏమనుకుంటాం, క్యారెక్టర్స్ చేసి ఉన్నాం కాబట్టి ఇంకొక క్యారెక్టర్ అనుకుంటాం, దట్ ఈస్ హౌ వీ స్టార్ట్, రైట్? తను కథ చెప్పింది, నేను ఏంటి ఎక్కడ నేను కనిపించట్లేదు అనుకున్నా. ఇది ఈ క్యారెక్టర్ ఓకే, నేను అది ఎవరు చేస్తున్నారో అడుగుదాం అనుకున్నానంటే, లేదు రవి గారు ఐ కెన్ సీ ఇట్ అని. అంటే విజువలీ నేను అప్పుడు ఫుల్ గెడ్డం అది ఉండి ఐ వాజ్ డూయింగ్ మోర్ లైక్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఇన్ ద లాస్ట్ 4-5 years అయింది నేను గెడ్డం తీసేది. యాక్చువల్లీ లాస్ట్ 5 ఏళ్ల నుంచి కూడా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లోనే ఉన్నా. బట్ షీ వాజ్ ఏబుల్ టు సీ బియాండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. తను అసలు ఇది మీరు బాగా సూట్ అవుతారు నాకు అనిపిస్తుంది అని చెప్పి, దట్స్ వెన్ వీ డిడ్ లుక్ టెస్ట్. అండ్ లుక్ టెస్ట్ ఇస్ లైక్ బాంబ్. ఆ లుక్ టెస్ట్ కారణం అభిరాజ్ కూడా. అభిరాజ్ బై ద వే ఇవన్నీ అభిరాజ్ కానీ లేకపోతే నరేష్ కానీ అనిల్ కానీ ఇవన్నీ ఇప్పుడు చిన్న పేర్లేమో, తర్వాత చాలా గట్టిగా వినపడతాయి. అండ్ షీ విల్ మేక్ షూర్, శ్రీవిద్య విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ సో. బికాస్ అభిరాజ్ ద వే హీ హ్యాండిల్ కెమెరా, ఒక కంప్లైంట్ ఉంది ఆయనతోటి ఏంటంటే, ఒక షార్ట్ అయిపోగానే అభిరాజ్ కొద్దిగా టైం ఉందా, ఎంత టైం ఉంది చెప్పు నెక్స్ట్ షార్ట్కి అంటే, 2 minutes. రే 2 minutes ఏంట్రా, ఒక షార్ట్కి మధ్యలో ఒక అరగంట అయినా ఉంటుంది, లైట్ సెటప్ ఇవన్నీ ఉంటాయి కదా అంటే అన్నీ అయిపోయాయి. సో వైల్ షూటింగ్ దిస్ వన్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద నెక్స్ట్. సో అందుకే అంత ఎఫిషియెంట్గా తొందరగా కంప్లీట్ చేయగలిగారు ఒకటి. అండ్ ఐ థింక్ దట్ ఆల్సో కీప్స్ ది యాక్టర్ ఆన్ టోస్, పరిగెత్తుకుంటూ ఎప్పటికప్పుడు. ఈవెన్ పూజ అండ్ మీ మా కాంబినేషన్లో ఉన్న సీన్లు కూడా ఎన్ని చేసాము. One day lo we were running from scene to scene. We never rested, which is okay, which is perfectly fine. ఎందుకంటే రెస్ట్ అవసరం లేదు, ఇలాగ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రెస్ట్ అవసరం లేదు. సో ఇలాగా శ్రీవిద్య నువ్వు ఒక కొత్త టైప్ ఆఫ్ మేకింగ్కి, ఒక అమ్మాయి ఇలాగా అంటారు కదా, యూనో ఫీమేల్, దాని నుంచి వింటున్నా ఫీమేల్ డైరెక్టర్ అని.
she's an incredible director. Well, she's a female, that's a different story, but she's an incredible director. So, పూజ అన్నట్టుగా ఆమె చిన్న పెట్టేపకాయ అనమాట. అసలు ఒక పట్టాను వదలదు, మొండి, చెగమొండి. సో అన్లెస్ అంటిల్ షీ సీస్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ వాంట్స్ టు సీ, షీ విల్ నాట్ లీవ్ యూ, బట్ షీ విల్ డ్రైవ్ యూ టు దట్ పాయింట్. సో ఐ థింక్ ఓవరాల్గా హత్య నాకు చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఒక అంటే భుజా హీరో అంటే ఏంటంటే, హీరో పక్కన పెట్టారు, లీడ్ యాక్టర్ అన్నా ఏమన్నా సరే ఆడియన్స్ని ఎంగేజ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టగలిగి ఎంటర్టైన్ చేయగలిగితే ఈజ్ ఏబుల్ టు డూ ఎనీ క్యారెక్టర్. సో షీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు ఎంగేజ్ యూ, అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్, ఐ విల్ బీ సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నాను, కోరుకున్నప్పుడు టెన్షన్ ఉంటుంది కొద్దిగా. సో ఆ ఉన్నంతసేపు మాత్రం మీరు ఖచ్చితంగా నా తరఫు నుంచి ఎంగేజ్ చేయాలని నేను గట్టిగా ఐ రియలీ దట్ వాజ్ మై హోల్ పాయింట్, టు బి ట్రూ టు ద క్యారెక్టర్ వన్, బట్ డెఫినెట్లీ ఇట్ షుడ్ ఎంగేజ్ యూ అని. సో ఐ హోప్ ఇట్ విల్ డూ దట్. అండ్ అక్కడి నుంచి ఐ సీ సినిమా హిట్ అవటం అది మన చేతిలో లేదు, ఎంగేజ్ చేయడం వరకు మన చేతిలో ఉంది, టైమింగ్లు ఇవి అవి ఐ హ్యావ్ సీన్ అలాట్. సో ఐ హోప్ ప్రేక్షకులు దానికి కొద్దిగా టైం ఇచ్చి, ఆ టైం ఇచ్చిన తర్వాత మీరే డిసైడ్ చేయొచ్చు. ఐ నో ఫర్ షూర్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెల్, బట్ యాజ్ లాంగ్ ఎస్ యూ గివ్ ద టైం. సో ఐ రిక్వెస్ట్ ది ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరినీ, సంక్రాంతి సినిమా చాలా ఉన్నాయి, ఖచ్చితంగా గొప్ప సినిమాలు ఉన్నాయి డెఫినెట్గా, బట్ టువర్డ్స్ అ పాయింట్ ఐ ఆల్సో సే దట్ ఇదిగో చిన్నగా ఉండే మంచి సినిమా అది డెఫినెట్లీ ఎస్, ఒక థ్రిల్లర్ సినిమా డెఫినెట్లీ ఎస్, ఎంగేజింగ్ సినిమా డెఫినెట్లీ ఎస్, అండ్ సౌండ్ రికార్డింగ్ అండ్ మ్యూజిక్. ఈ నా థియేటర్లోకి వచ్చే ఎక్స్పీరియన్స్ అంటే నేను అనుకున్నాను ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల, అభిరాజ్ వల్ల. ఎందుకంటే శ్రీవిద్య అయితే ఎలానో అది చిన్న స్క్రీన్లో చూసినా కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి, బట్ కెమెరా అండ్ మ్యూజిక్ యూ విల్ ఓన్లీ ఎంజాయ్ మచ్ బెటర్ ఇన్ థియేటర్. ఈ టీజర్ అక్కడి నుంచి చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది నాకు. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో humble request to all the audiences